హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింజంటా వారి సిమోడిస్ డెమో అయితే స్ప్రే చేయించడం జరిగింది. బాగుంది. ఫీల్డ్కి అయితే వచ్చాము. వాడున్నాం కదండి, అదే మందు 6 పంటల మీద రికమెండ్ చేస్తున్నాం. ఒకటి కంది, 2 పత్తి, 3 మిరప, 4 వంగ, 5 క్యాబేజ్, 6 శనగలు. ఈ 6 పంటల మీద రికమెండ్ చేస్తున్నాం సిమోడిస్. ఇప్పుడు మనం ఎందుకంటే పత్తిలో లాస్ట్ టైం మనం ఎవరు వాడలే. ఇప్పుడు కారంపూడి మండలంలో అయితే బాగా వాడారు. ఆ టైంలో వాళ్ళు ఎందుకు వాడారంటే పంట వేసారు, అంటారు. వాడటం వల్ల ఏంటంటే ఈసారి సమ్మర్ కాలం బాగా వాడు వాడారు. మంచి దిగుబడి వచ్చింది, 15 క్వింటాల పైన వచ్చింది. చాలా మంచి దిగుబడి వచ్చింది వాళ్ళు పూర్తిగానే. అయితే ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ ఇంతమంది మన సమావేశంలో కారణం ఏంటంటే మేము మీతో కొనిపించకుండానే మేము డెమో చేసాం. ఏదైతే ఆ రిబ్బన్, ఈ రిబ్బన్ వరకు 4 సార్లు ఆ చివరి వరకు చేయించాం డెమో. ఆ పక్కన వేరే బెనీవే కూడా కొట్టారు. ఆ పక్కన ఏం కొట్టారో మనకు తెలియదు. కానీ ఒక్కసారి మీరు అడిగి తిరిగి అబ్జర్వ్ చేస్తే ఈ చేలో ఉన్న కలరు, ఆ మొక్కలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు తేడా ఉందనిపిస్తే ఓటేయండి, మాకు లేదంటే బాగాలేదని చెప్పేసి మొక్కలు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, గురుగారు నా పేరు కిరణ్ అండి. నేను సింజంటా కంపెనీలో గత 14 సంవత్సరాలు నేను పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే మాచర్లలో ఉంటాను. మన వెలుదుర్తి నుంచి మన పిడుగురాళ్ళ మాచవరం వరకు ఏరియాకి సంబంధించిన సింజంటాకి సంబంధించిన బిజినెస్ వ్యవహార లావాదేవీలన్నీ చూస్తూ ఉంటా అండి. ఇక్కడ ఈ సమావేశం కావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామంలో పత్తి ప్రధానంగా సాగు చేయడం జరుగుతూ ఉంది. అదృష్టం కొద్దీ 8,000 రూపాయలకి రేట్ అనేది పెరగడం జరిగింది. మన అదృష్టం కొద్దీ పత్తి కూడా మనకు అనుకూలమైన పరిస్థితిలో ఉంది. ఆల్రెడీ కాయపడే దశలో ఉంది. కాబట్టి ఇప్పుడున్న రేటుకి మనం ఈ పత్తిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది సింజంటా తరపున నేను కొంత సలహా ఇవ్వడానికి మీ దగ్గరికి వచ్చాను. మీరు ఏం చేయొద్దండి, పత్తిలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చే సమస్యలు. ఇక పేనుబంక రాదు, మీకు తెలుసు. ఇక మనకు వచ్చే సమస్య ఏంటంటే తామర పురుగు, నల్లి, తెల్లదోమ మేజర్ సమస్య, రసం పీల్చే పురుగులు. ఇంకా ప్రధానమైన సమస్య వచ్చేసి మనల్ని ఎవరిని నిద్రపోనవ్వకుండా, మన నిద్ర లేకుండా చేసే అన్నయ్య గుడ్డిపత్తి. అవునా? పుచ్చు, మీ భాషలో పుచ్చు ప్రధానమైన సమస్య. ఒకప్పుడు ఏంటంటే సింజంటా ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం డెమక్రాన్ తయారు చేసింది, నువక్రాన్ తయారు చేసింది. ఈ రోజుకి నువక్రాన్ పేరుతో మీరు వేరే కంపెనీ మందులు వాడుతూనే ఉన్నారు. ఎక్లక్స్ తయారు చేసాం, సింబూస్ తయారు చేసాం, నువాన్ తయారు చేసాం, కొమానెల్ తయారు చేసాం. ఇవన్నీ మీ అందరు మనల్ని పొందిన మందులు. తరాతరంగా వచ్చేటప్పుడు క్యూరక్రాన్ తయారు చేసాం, కరాటే తయారు చేసాం, మనకి కొత్త పెగాసిస్ తయారు చేసాం, పోలో తయారు చేసాం. ఇన్ని రకాలుగా మనం తయారు చేసాం. పోలోని కదా అమిస్టార్ తయారు చేసాం, యాంపిల్గో తయారు చేసాం. చాలా మందులు రైతులకు ఉపయోగపడే మందులు తయారు చేసాం, అక్టారా తయారు చేసాం. అలాగే ఇప్పుడు ఏంటంటే సింజంటా కొత్తగా కెమిస్ట్రీ తెచ్చింది. మందు కాదు ఇది, కుటుంబం వేరు మనిషి వేరు. ఒక కుటుంబంలో మందుని తెచ్చింది. అమిస్టార్ కూడా ఆ రోజు అలాగే తెచ్చాం. ఇవాళ పెగాసిస్ లేకుండా మందు ఏముందో మార్కెట్లో? ఏ కంపెనీ కూడా పెగాసిస్ లేకుండా మందు తయారు చేస్తున్నాడా? 90% పెగాసిస్ లేకుండా మందు తయారు చేయడం. అంటే సింజంటా ఆ రోజు తయారు చేయకపోతే మందులు లేవు ఈ రోజు కూడా. ఎందుకు ఈ మాట అన్నానంటే రైతుకి ఏంటంటే పెట్టుబడి పెరుగుతుంది ఒకటి, దానికి తోడు అనుకూల ఆదాయం అయితే రావట్లేదు, వాతావరణ పరిస్థితులు అనుకూలత రావట్లేదు. అది మన చేతులు లేనిది. వాతావరణం అంటే మన చేతులు లేదు. కానీ మన పంటను కాపాడుకోవడం, పరిస్థితులు బట్టి మందు స్ప్రే చేయడం అనేది మన చేతిలో ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు రైతు ఎలా ఉన్నాడంటే గుడ్డిపత్తికి ఒక మందు వాడుతున్నాడు, తామర పురుగుకు ఖరీదైన మందు వాడుతున్నాడు, నల్లికి ఒక ఖరీదైన మందు వాడుతున్నాడు, పచ్చదోమకో మందు కూడా ఖరీదైన మందులే వాడుతున్నారు ఇక్కడ. అవునా? పచ్చదోమకో మందు ఖరీదైన మందు కొడుతున్నాడు, నల్లికో మందు కొడుతున్నాడు, పెద్ద పెద్ద మందులు. మళ్ళీ తామర పురుగుకో మందు కొడుతున్నాడు, పుచ్చికి సపరేట్గా మందు కొట్టాల్సి. ఈ సమస్యలన్నింటికి మీ నుంచి బయటపడేయడానికి సింజంటా సిమోడిస్ అనే మందు రూపంలో మీకు మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చాం. ఇది దేనికి పనిచేస్తుంది, దేనికి పనిచేయదు అని మాట్లాడుకుంటే, ఇది పనిచేయింది ఒక్క తెల్లదోమ పేనుబంకకు తప్ప. తెల్లదోమ పేనుబంకకి అసలు పనిచేయదు. దయచేసి తెల్లదోమ కానీ పేనుబంక కానీ చేలో కనిపిస్తే సిమోడిస్ అనేది దాని జోలికి వెళ్ళి ఏమీ చేయదు, చేను అయ్యే పాడు చేస్తాయి. కానీ సిమోడిస్ దేని పనిచేస్తే తెలుసా? గుడ్డిపత్తి, తామర పురుగు, నల్లి, పచ్చదోమ
బాగా అర్థం చేసుకోండి. పురుగు ఎలాగో ఓకే, మనకి ప్రధానమైన సమస్యలు పురుగు ఏముందని చచ్చిపోతుంది, తొందర చంపేస్తాం. గుడ్డిపత్తి సమస్య, 2 పచ్చదోమ సమస్య, 3 తామర పురుగు పెద్ద సమస్య, 4 నల్లి పెద్ద సమస్య. ఇన్ని రకాలుగా ఈ మందు ఒకటే మందు మనకి అన్ని రకాలుగా పనిచేసే మందు మార్కెట్లోకి తెచ్చాం. దీని పేరు సిమోడిస్. ఏం పేరు? సిమోడిస్. ఇది ఎకరాకి 240 ml వాడాలి. ఎంత వాడాలండి? 240 ml మీరు వాడుకోవాలి. కానీ ఈ టైంలో కొద్దిగా తెల్లదోమ వచ్చే అవకాశం ఉంది. మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే ఒక్క పెగాసస్ ప్యాకెట్ ట్యాంక్ వేయాలి. ఎందుకు వేయాలంటే తెల్లదోమ పనిచేయదు కాబట్టి ఒక్క పెగాసస్ ప్యాకెట్ అయితే వేయండి. దీనివల్ల మనకి 20 రోజుల పాటు చేలో మీరు వేరే మందులు వాడాల్సిన అవసరం లేదు. అనవసరంగా మీరు 20 రోజులు కొడతాం మాకు నిద్ర పట్టదండి, మాకు 2 రోజులకు కొట్టుకునే అలవాటు ఉందంటే అది మీ ఇష్టం. మీరు నేను చెప్పినట్టు, కిరణ్ గారు చెప్పినట్టు, పుణ్యంకప్రతి మీకు చెప్పినట్టు ఒకవేళ మీకు కొట్టాలని ఆశ, కుతూహలం పక్కడికంటే ఆ 2 రౌండ్లు కొట్టేశాడు ఆయన, నేను ఒక 3 రౌండ్లు కొడితే కానీ నాకు దిగుబడి రాదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు భయపడితే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి వదిలేయండి. మన సిమోడిస్ మీరు కొట్టాలని ఆశ ఉంటే ఒక్కసారి వదిలేయండి, 2 సార్లు వదిలేయండి. కొట్టకుండా మందు సిమోడిస్ కొట్టాం కదా, ధైర్యంతో వదిలేయండి. మీకు పక్కన పాడవద్దు కానీ 2 సైడ్లు 20 రోజుల వరకు ఎటువంటి సమస్య లేకుండా తల్లిలాగా రక్షిస్తుంది మందు. మీకు అంతకంటే నేను ఎలా చెప్పాలో నాకు తెలిసిన రూపంలో నేను చెప్పాను. ఎకరాకి 240 ml వాడాలి. ట్యాంకింగ్ పెగాసస్ గురుగారు మస్తాన్ గారు చెప్పినట్టు ప్యాకెట్ ఒకటి వేయాలి. దీనికి తోడు ఏంటంటే సిమోడిస్ వాడితే మీకు ఎన్ని ఓకే, కానీ మనకు బెనిఫిట్ ఏంటి తెలుసా? మనకి గోడపోత అసలు రాలదు. అర్థం చేసుకోండి, గోడపోత రాలదు. మీరు సిమోడిస్ పక్కన మీరు ఎంత ఖరీదైన మందుని కొట్టండి, దాంట్లో పోత కూడా రాలుంటుంది. ఇది కొద్దిగా చీకటి పడింది కాబట్టి నేను ఇప్పుడు నేను చూపించట్లే, కానీ మీరు ఆ షేడ్లు 4 షేడ్లు దాటి వెళ్తే పరుపులా రాలదు గోడపోత. దీంట్లో రాలదు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, పండుపోత తప్ప ఏమి రాలదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా ఇంతమంది తిరిగి ఎక్కడ రాలిందో చూడండి, రాలదు. ఫస్ట్లోనే రాలిందండి, వాన పడినప్పుడు రాలకుండా అది ఓకే అండి, వర్షం పట్టేప్పుడు అది బస్సు కొట్టింది రాదు. అయితే పూత రాలకుండా నిలబడి ఉంటే మనకి ఏంటి లాభం? దిగుబడి ఎక్కువ వస్తుంది. కరెక్ట్, దిగుబడి బాగా వస్తుంది. 2 కొమ్మలు వస్తాయి. ఈ టైప్ ఆఫ్ మెత్తదని ఇందాక రెడ్డి గారు చెప్పారు, ఫస్ట్ వచ్చాడు ఆయన, ఆ రెడ్డి గారు వచ్చి ఆయన అబ్జర్వ్ చేసి ఒకటే చెప్పాడు, ఇంత పలచగా ఉంది ఆకంటే మాకు దిగుబడి వస్తుంది ఆయన చెప్తే తేలి చెప్పేశాడు ఆయన. ఏమంటే మీరేగా చూసింది, మీ ఊర్లో ఆయన మంచి రైతు. చూడండి ఫ్రెండ్స్, మీకు చేను క్వాలిటీ అయితే బాగానే ఉంది. మీకు సింజంటా వారి సిమోడిస్ స్ప్రే చేసుకోవాల్సిన మందు. దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చేను అయితే ఇది సిమోడిస్ కొట్టిన సార్లు, అటువైపు అయితే ఏరే మందు అయితే కొట్టారు. ఈ సిమోడిస్ కొట్టినకెళ్ళి అయితే మందు బాగానే పనిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే నీకు చేను గోడాపోత రాలిపోకుండా అలాగే మంచి మెత్తదనం కావచ్చు, గోడాపోత కావచ్చు, చూడండి మంచి పూత దశలు అయితే ఉన్నాయి. ఈ సింజంటా వారి సిమోడిస్ అయితే స్ప్రే చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇది ఒక తెల్లదోమ పేనుబంక మీద మాత్రమే పనిచేయదని చెప్పి మన సార్ అయితే చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.